దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకి తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం. అదే రీతిగా మనం దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తం ఏమిటని దేవుని పాదాల దగ్గర మొరపెట్టి ఆయన చిత్తానుసారంగా మనం తల వంచినట్లయితే దేవుడు మనల్ని హెచ్చించుతాడండి. ఆయన చిత్తానికి మనం లోబడినట్లయితే దేవుడు మన ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. మన దేవుని చిత్తం ఏమిటి అని దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర అడిగినట్లయితే దేవుడు మనకు ఆ యొక్క గ్రహింపును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా అలాంటి లెస్సైన జ్ఞానమును దేవుడు మనకి ఇస్తాడు. అలాంటి జ్ఞానం ఇచ్చేలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యుగ దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అదుపు దేవు రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. రాత్రంతా దేగల రేఖల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈరోజు ఉదయాన్నే లేపి నా తండ్రి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. యోగ్యత లేని వారం, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ కేవలం నీ ఉచితమైన క్రియం చొప్పున మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా. అద్వితీయ దేవుడవు, లోకరక్షకుడవు, సింహాసన సేనుడవైన దేవ, మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఏకీభవించి మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నేడు నిరంతరము ఏకరీతిగున్న నా దేవానికి స్తోత్రములు ప్రభా. న్యాయము తీర్చివాడా నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నమ్మకమైన వాడా, నిత్యుడగు తండ్రి, నిరపరాధి అయిన దేవా నీకు వందనాలు నాయన. నీతిమంతుడు అయినవు దేవుడవు, నిత్యము మాతో తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడవు, రక్షణ శృంగమై ఉన్న దేవానికి వందనాలు. రోషము కలిగిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన దేవానికి వందనాలు. లోకానికి వెలుగ్గా వచ్చి నాయన లోకరక్షకుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకో. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల నుంచి మాకు విడుదల దయచేయండి నాయన. తమకు మొరపెట్టు వారికి అందరికీ, తమకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. మేము మొరపెట్టుచుండగా మాకు సమీపంగా ఉండండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మమ్మల్ని మీద ఉంచమని కోరుచున్న నా తండ్రి. బాధపరచువారు నా తండ్రి, అన్యాయపు తీర్పును ఆకలిగొని వారు ఆహారం దయచేయని మాట్లాడుచున్నావయ్యా నాయన. మాకు న్యాయమైన తీర్పు తీర్చగలిగిన తండ్రివి, ఆకలిగొనినప్పుడు ఆహారం ఇచ్చే తండ్రివి నాయన. నాయన మమ్మల్ని బంధించబడిన ప్రతి ఒక్క బంధకాల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నాయన. జ్ఞాపకం చేసుకో. ఏ బంధకం చేత బిడ్డలు బంధించబడి ఉన్నారో బంధకాల నుంచి విడుదల దయచేసి ఆరోగ్యాలను నెమ్మదినివ్వండి ప్రభా. ప్రతి ఒక్క వ్యసనాలకు దూరముగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్న ఉదయకాలముందు ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని మాట్లాడుచున్న దేవా, నీ కృప కొరకు మేము కనిపెట్టేవారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. నీ కొరకు కనిపెట్టేవారు ఎన్నడూను ప్రభా సిగ్గు నొందరు మాట్లాడుచున్నావు నాయన. మేము సిగ్గు నొందకుండా ఉన్నట్లు మీ సన్నిధిలో కనిపెట్టగల కృపను మాకు దయచేయండి నాయన. నిన్ను ప్రేమించేవారు నా తండ్రి ఆస్తికర్తలుగాను వారి నిధులను నింపుదలను వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. మేము నిన్ను ప్రేమించే వారిగా నీ సన్నిధిలో ప్రభా నీ ఆస్తిక నా తండ్రి కత్తులుగాను ప్రభా నిధులుగాను మాకు ఇచ్చే తండ్రిగా మీరు ఉంటానని వాగ్దానం చేస్తున్నారయ్యా. జ్ఞాపకం చేసుకో. ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి. నేను చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను. నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనిచున్నానన్నారు ప్రభా నా తండ్రి. మా చిత్తానుసారమైన నా తండ్రి అతిక్రమములను తుడిచివేయగలిగిన దేవుడు ప్రభా. మాకు ముందుగా నడవగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని ముద్దువాడువాడు నేనే మాట్లాడుచున్న దేవుడు ప్రభా. చంక పెట్టుకుని వాడవు నేనే ఎన్నో. నా తల వెంట్రుకలు నెరి వరకు మమ్మల్ని కాపాడుకుని నా తండ్రి మమ్మల్ని నా తండ్రి తోడుగా ఉండగలిగిన దేవానికి వందనాలు నాయన. ఆలోచన చెప్పుట ఎందులు ప్రభా లెస్సైన జ్ఞానం ఇచ్చుట ఎందు నా అవసరమన్నావు ప్రభా. జ్ఞానాధారము నేనే, పరక్రమము నాదేనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకొట్టి ఆలోచన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి బంధకాల
బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఏ బిడ్డలు ఏ సమస్యలే గుండా వెళ్ళుచున్నారు, ఏ అనారోగ్యాల గుండా వెళ్ళుచున్నారు మాకు తెలియదు ప్రభా. ఈరోజు నూతనంగా ఏ కార్యములు బిడ్డలు తలపెట్టుచున్నారు ఆ కార్యములన్నింటిలో కూడా సఫలపరచమని కోరుచున్నాము నాయన. ఏ బిడ్డలైతే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలని ఆశపడుచున్న డాక్టర్లకు మంచి జ్ఞానమునివ్వండి, సమయోచితమైన జ్ఞానమునిచ్చి నడిపించండి. వారికి మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి. ఏ బలహీనత వారు జరిచేరకున్నట్లు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను ముట్టండి నాయన, స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడవు, ఆయుష్ ఇచ్చేవాడవు నా తండ్రి, కృపామయుడవు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో స్తోత్రార్హుడా, సింహాసనసేనుడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఏ బిడ్డలైతే హాస్పిటల్లో బలహీనతతో బాధపడుచున్నారో, ఆపరేషన్స్ చేయించుకొని బాధపడుచున్నారో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి, ఆయుష్నివ్వండి. ప్రతి ఒక్క గాయాన్ని ముట్టివాడవు, స్వస్థపరిచి యెహోవా నేనై ఉన్నానన్నావు ప్రభా. నీ గాయమైన హస్తాల చుట్టూ మమ్మల్ని మరుగుపరిచి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన బంధకాల నుంచి, రుగ్మతల నుంచి విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడవు నీవే ఉండగా మా పరిస్థితి నుంచి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. కుటుంబ వ్యవస్థను కాపాడండి. కుటుంబంలో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని బిడ్డలను నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నడిపించుకోగల జ్ఞానమునివ్వండి నాయన. నేను నా ఇంటి వారు నా తండ్రి యెహోవాను సేవించినట్లు యెహోషువ తరము వంటి తరము మా జీవితాల్లో రావాలయ్యా. మా కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ సన్నిధిలో ఉండే కాంతి ద్వారా మేము తృప్తిపడే బిడ్డల వలె ఉండకు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి అటు మార్గంలో నడిపించుకోగల జ్ఞానమును ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల కొరకు నూతన భవిష్యత్తు కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్న బిడ్డలకు నూతన భవిష్యత్తును అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు. వారి స్టడీస్ అయిపోయి ఏం చదవాలని నా తండ్రి ఆలోచిస్తున్నారేమో వారికి సరి అయిన ఆలోచన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్న నీ చిత్తానుసారమైన చదువును వారికి అనుగ్రహించి నీ చిత్తానికి లోబడినప్పుడు మమ్మల్ని ప్రభా నన్ను వృద్ధి చేస్తానన్న పైకి లేవనెత్తానని మాట్లాడుచున్నట్టు తల వంచే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. యవనస్తుల చుట్టూ నీ కంచివేయండి. యవన కాలంలో లోకాశల వైపు పడిపోకున్నట్లు నాయన యవనస్తులను భద్రపరచండి. వారి చుట్టూ నీ కావలి కంచి వేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. లోకాశలపడి ఎంతోమంది యవనస్తులు వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు, వృధా చేసుకుంటున్నారయ్యా. జ్ఞాపకం చేసుకో. ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఎంతోమంది నాయన. వారి హృదయాలు మార్చండి నాయన. మరణపాత్రలకు కాకుండానట్లు ప్రభా. అపవాది వారిని ప్రేరేపిస్తుంది ప్రభా. అలాంటి అపవాదికి నైనా మరణానికి వారి అప్పగించి నశించిపోకుండానట్లు ప్రతి ఒక్క బిడ్డల హృదయాలు మార్చమని కోరుచున్నాము నాయన. తిరిగిబోతులను మార్చండి, విచారులను మార్చండి, లంచగొండలను మార్చండి నాన్న. హత్య చేయి వారి హృదయాలు మార్చండి. ప్రతి విషయంలో నీ సన్నిధిలో మా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే వారిగా నిత్యము మమ్మల్ని మేము పరిశుద్ధతను కాపాడుకుని నాయన పవిత్రంగా ఉండగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈరోజు ఈ బిడ్డలైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారేమో, ఇంటర్వ్యూస్ వచ్చి ఉన్నాయేమో, అటెండ్ అవుతున్నారేమో ప్రభా. ఆ ఇంటర్వ్యూస్కి తోడుగా ఉండండి, మంచి ధైర్యాన్ని నింపండి. వారు అడిగే కోసం నీకు సరైన సమాధానాలు చెప్పగల కృపను దయచేయండి. ఏ బిడ్డలైతే ఇంటర్వ్యూస్ కోసం కోర్సును నేర్చుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారో బిడ్డల పక్షాన కార్యం చేయండి ప్రభా. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ వచ్చిన బిడ్డల పక్షాన కార్యం జరిగించమని కోరుచున్న వారికి మంచి జాబును మీరు సిద్ధపరుస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీట్ల కోసం నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి పక్షాన కార్యం జరిగించండి నాయన. మీకు స్తోత్రములు. ప్రతి విధమైన అవధీతలను ఎత్తు క్షమించి ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా బిడ్డల చుట్టూని కంచి వేసి నడిపించమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడాని కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి. నాయన ఈ లోకంలోనే పాప ఊబిలో మేము పడిపోకుండానట్లు మమ్మల్ని ప్రత్యేకపరచగలిగిన తండ్రివి నీవే ఉన్నావు. మమ్మల్ని మార్గంలో నడిపించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యమేమి, నడివయసు వారేమి ప్రభా, యవనస్తులు, చిన్న బిడ్డలు నాయన ఎవరైనాను అందరూ ప్రభా ఏ వయసు నిమిత్తం లేకుండా బలహీనత బాధపడుచున్నారు. ప్రతి బలహీనతల నుంచి ముట్టండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. తీవ్రమైన వేడి వల్ల ఎంతోమంది బిడ్డలు నా తండ్రి చాలా ఇబ్బందులు పడుతున్నారయ్యా. వాతావరణాన్ని చిత్తమైతే చల్లపరచండి నాయన, చల్లపరచండి ప్రభా. నా తండ్రి దర్శించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వమని కోరుచున్నామయ్యా. చంటి బిడ్డలు హాస్పిటల్లో డెలివరీ అయిన బిడ్డలను చూస్తున్నామయ్యా. ఎంతో ఘోరంగా నా తండ్రి వేడికి తట్టుకోలేని స్థితిలో ఉంటున్నారయ్యా. నా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచండి
బలపరచండి ప్రభా. డెలివరీ అయిన వారిని జ్ఞాపకం చేసుకో, ఆపరేషన్ చేసిన వారికి కుట్లు తగ్గడకు సహాయం తెచ్చి నెమ్మదినివ్వండి నాయనానికి స్తోత్రములు. గర్భిణీ స్త్రీలను సుఖమైన ప్రస్తుతిని దయచి గర్భఫలంలో వచ్చిన బలహీనతల ద్వారా మరి అన్నడు వారి దరి చేరకున్నట్లు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి నడిపించండి. శ్రేష్టకరమైన బిడ్డను, ఆరోగ్యకరమైన బిడ్డను ఆ బిడ్డలకు సిద్ధపరిచి నడిపించి మనం కోరుచున్న పాలొచ్చి తల్లులను జ్ఞాపకం చేసుకో, ఆరోగ్యవంతులను చేయండి. తల్లి బిడ్డను నా తండ్రి ఎట్టి రీతిగా పెంచాలో తల్లికి నేర్పించి మనం కోరుచున్న పాలు సమృద్ధిగా ఉండటకు సహాయం దయచేసి నడిపించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు నాయన. మా దేశ సంరక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. దేశంలో యుద్ధము చేసిన తండ్రి అనేక మంది మరణించిన వారి కుటుంబాలు ఉన్నాయి ప్రభా. నాన్న బిడ్డలు ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకుని మరణించిన ఆయన వారి కుటుంబాలకు ఆదరణ ఓదార్పును అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. యుద్ధ వాతావరణాలు, ప్రకృతి వైపరీత్యాలు, నరకాలు, మరణాలు, దుర్వార్తలు మా దేశంలో లేకుండానట్లు సహాయం తెచ్చి ఏ తెగుళ్ళు మా దేశం మీదకి రాకుండానట్లు మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. మా ప్రియ బిడ్డలు మేము నాయన సముద్రం మొరపెట్టుచుండగా ఈరోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మా ఆలోచనలన్నీ సఫలపరచువాడవు నీవే ఉండగా నీ సన్నిధిలో నా తండ్రి అప్పగించి నీ చిత్తాన్ని గ్రహించుకొని నీ చిత్తానికి తల వంచే బిడ్డలుగా మమ్మలను మా బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డలను మీరే సిద్ధపరచండి నాయన. ఈరోజు వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వ్యాపారానికి కావలసిన నా తండ్రి శక్తిని అనుగ్రహించండి, పని వారిని సిద్ధపరచండి, వ్యాపారంలో మెలకువలు నేర్పించండి, సంయోజితమైన జ్ఞానమునివ్వండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభా పరిశుద్ధాత్మ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన చేతి పనులు చేసుకునేవారు, వ్యవసాయ పనులు చేసుకునేవారు, పశుపక్షాదుల మీద ఆధారపడేవారు జ్ఞాపకం చేసుకో, చేనేత కార్మికులను జ్ఞాపకం చేసుకో, ఆయా ఉద్యోగాలు ప్రభా, డాక్టర్లు, పోలీసులు, లాయర్స్ ప్రభా, ఆయా ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వారి ఉద్యోగాలను మీరే తోడుగుండి నడిపించి భద్రపరచండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాం. ప్రత్యేక కష్టార్జితాన్ని ఆశీర్వదించి నడిపించండి ప్రభా. ఈ రాత్రికాల సన్నతిని ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుచుండగా నాయన మీరే మీ సహాయకుడిగా, సంరక్షకుడిగా, తండ్రిగా, పోషకుడిగా ఉండి మరలా రాత్రికాల ప్రార్థన సమయం వరకు నీ దేవదూతల సమూహాన్ని కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమై హింసలు రక్తమై అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.